రేణుక అంటే ఎవరు అసలు? హాయ్ హలో నమస్తే. మనమైతే ఏదైనా సరే కుల్లా చెప్పుతా కొట్టినట్టయితే మాట్లాడేసాం. కొంతమంది రంజడుకులు ఎట్లుంటారంటే పెళ్ళం కావాలి, పెళ్లి కావాలి, సెక్స్ కావాలి అని మనం మాట్లాడేటి అందరికి గుద్దల దమ్దం చేసి ఇడ్సబెడతాయి. ఈ అత్తలంజలు ఎట్లుంటారంటే అత్తలమ్మడీలు నాకు అర్థం కాక అడుగుతా. సో ఎప్పుడన్నా ఇప్పుడు ఫాదర్స్ డే వస్తుంది, వచ్చినప్పుడు చాలా మంది స్టోరీలు స్టేటస్ పెడతారు నాన్న గురించి, నాన్నకు ప్రేమతో సినిమా వచ్చింది, అలాంటివి చూసినప్పుడు ఏమైనా బాధ అనిపిస్తుంది? కానీ మనకి లేని దాని గురించి ఆశపడడం ఎందుకు అంటే నా తలరాతలు ఉండుంటే నిజంగానే మా నాయన బతుకుంటుంటేనే. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న. ఇప్పుడు ఇంట్లో మగ తోడు లేకపోతే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. సో నీకు కానీ అమ్మకి కానీ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసిరా మీరు? పెద్ద స్థాయి నుండి చిన్న స్థాయి వరకు కూడా అబ్బాయిలు ఇట్లుంటారు అన్నట్టు. ఎట్లా అంటే కమిట్మెంట్ ఇస్తే నేడు ఉండాలి. జీవితం కలతలోకి జారెనా. సో చాలా పెద్ద ఫ్యామిలీ మీది, అందులో చిన్నప్పుడు చాలా కష్టాలు అనుభవించుకుంటున్నావు. కష్టం విలువ అంటే ఆ కష్టాల్లో పిహెచ్డి చేసి వచ్చినాం అన్న. ఇప్పుడు మీ చుట్టాలు, మీ బాబాయిలు, మీ తోటి బంధువులు ఎవరైతే ఉంటారో ఎవ్వరు ఏం హెల్ప్ చేయలేదా? ఎవ్వరు మమ్మల్ని దగ్గరకు రానియలేదు. అంటరాని వాళ్ళకంటే ఈనంగా చూసి. సో ఇంత పేద ఫ్యామిలీ నుంచి, ఇంత చిన్న పల్లెటూరు నుంచి వచ్చినావు కదా, ఇప్పుడన్నా మంచి జనరేషన్ ఉన్నావుగా, మరి నువ్వు మంచి వీడియోలు చేయొచ్చు కదా, బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు? మంచి వీడియోలు చేసినాం అన్న. 5 ఏళ్ళకి వెళ్ళి మంచి వీడియోలు చేసినాం. సక్సెస్ వస్తే అన్న చెల్ బాంచ్ అని చెప్పుతో కొట్టు. రేణుకకు ఆ ధైర్యం లేదా? ఒకడు వచ్చి నువ్వు నాతో పడుకో నేను జాబ్ ఇస్తా అన్నప్పుడు ఆ ధైర్యం లేదా? మనిషికి వాల్యూ ఇవ్వడం బంద్ చేసిరు, మనీకి వాల్యూ ఇవ్వడం నేర్చుకున్నారు. డబ్బు కానీ ఎక్సెట్రా ప్రతి వస్తువు మనిషి క్రియేట్ చేసింది అది. కానీ అవన్నీ మనిషి కంటే ఎక్కువ అయిపోయినాయి జనాలకి. సో మంచి వీడియోలకు ఎందుకు సపోర్ట్ చేయలేదు, బూత్ వీడియోలకు ఎందుకు సపోర్ట్ చేస్తారు? వాడి ఇంట్లో ఏం జరుగుతుంది, వీడి ఇంట్లో ఏం జరుగుతుంది, పక్క ఇంట్లో ఏం జరుగుతుంది, ఎదురు ఇంట్లో ఏం జరుగుతుంది. ఆడు పెళ్ళాన్ని కొడితే వీడు పోయి చూస్తుంది. ఇప్పుడు భవానీ మాల వేసుకొని వచ్చి ఒక ఆయన నేను తిట్టినాడు కదా, అక్కడ వేసుకున్న అమ్మవారికి వాల్యూ లేదు, సమాజానికి ఇచ్చే వాల్యూ లేదు. వీళ్ళంట సనాతన ధర్మాన్ని పాటిస్తారంట. ఆ సనాతన ధర్మం ఏంటన్నా నాకు అర్థం కాదు. ఏవో అఘోరి వచ్చింది అనుకో, ఆమెకి సనాతన ధర్మం అని చెప్పి ఆమె కాలు పట్టుకుంటారు. మనం ఇండియాలో పుట్టినాం, మన కట్టు బొట్టు మనం ఎంత మంచోళ్ళం అని చెప్పే మనము మా ఫారెన్ కల్చర్ వచ్చింది, అమెరికా కల్చర్ వచ్చింది మన దగ్గర. ఈమె అఘోరి అనేట ఆమె అమ్మాయి కాదు, అబ్బాయి కాదు. పోనీ అమ్మాయి, వీళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటారు? పెళ్లి చేసుకుని ఏం చేస్తారు అసలు? అదే సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చి ఇట్లా చెప్తుంది అన్నట్టు. కొంతమంది పనికిరాని వాళ్ళని తిట్టినావు, కొంతమంది సర్కిల్ ఉన్న వాళ్ళు తిట్టినావు, కొంతమంది పేరున్న వాళ్ళని కూడా తిట్టినావు కదా. అట్లా తిట్టినప్పుడు నీ మీద ఎప్పుడు ఏం అటాక్లు జరగలేదా? నాకు హర్ష సాయి గాడి మీద మాట్లాడినప్పుడే వచ్చిందన్న. కొంతమంది అబ్బాయిలకి రౌడీగా ఉండితే చాలా ఇష్టం ఉంటుంది, అంటే నువ్వు బూతులు మాట్లాడి రౌడీగా ఉన్నప్పుడు. అట్లా బూతులు మాట్లాడేటప్పుడు ఎవరైనా ప్రపోజ్ చేసిరని? నేను ఫస్ట్ అన్న నాకు క్లారిటీ ఉండాలి. ఒక రిలేషన్కి వెళ్ళాలంటే అల్లాటప్పగా అస్సలు పోను. నా లివింగ్ రిలేషను నేను 4 రోజులు వాడుకుంటా, 4 రోజుల తర్వాత నేను వదిలేస్తా, నేను ఇడిస పెడతా అంటే నేను అసలు ఏ రిలేషన్కి పోను. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో లవ్ అనేది ఉందా? లవ్ లేదన్న. నీ స్వార్థం ఎంత, నా స్వార్థం ఎంత. నీకేం కావాలి నా నుండి, నాకేం కావాలి నీ దగ్గర. నీ గోల్ ఏంటి అసలు? నేను ఫస్ట్ 21లో ఆ టైంలో సీరియల్కి ట్రై చేసిన అన్న. ఇక వీళ్ళు కాస్టింగ్ డైరెక్టర్లు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫిజికల్ నీడ్స్ అడిగారు. చాలా బాగా నాతోటి కాదు అని చెప్పేసి వదిలేసి. సో ఇండస్ట్రీలో కూడా కమిట్మెంట్ అడిగారు నీకు? అడుగుతారన్నా, ప్రతి దగ్గర అది అన్నిట్లా ఉంటుందన్న. ఎందుకంటే కానీ నువ్వు బ్యాక్గ్రౌండ్లో బిగ్ బాస్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నావు అంట, నిజమేనా? ఈ హాన్ కెమెరా నేను ఎక్కడ చెప్పాను, ఎందుకంటే నాకు అది ఆ షో అనేది చాలా మందికి లైఫ్ ఇచ్చింది. దాన్ని ఎట్లా చేసినామంటే మనం బెగ్గింగ్ స్టైల్లో చేసినాం. అన్నా నేను మళ్ళీ వచ్చిన అన్నా, ఈ పల్లె ప్రశాంత్ ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లో ఉండాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి అన్న. అన్నా ఈ పల్లె ప్రశాంత్ బిగ్ బాస్ లో పోవాలనుకుంటున్నా, దయచేసి వీడియో షేర్ చేసి కింద కామెంట్ పెట్టాడు అన్న. ఇప్పుడు 50,000 ఫాలోవర్స్, 1,00,000 ఫాలోవర్స్ రాగానే కొంచెం వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ కాగానే వాళ్ళు హీరో హీరోయిన్ లాగా ఫీల్ అవుతున్నారని నేను అంట. మనుషులు ఎందుకు ఫేక్ చేస్తారు మీరు? బలిసే కదన్న. నీకు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ రాలే? వచ్చినాయి. పర్ డే 50,000. ఎందుకు చేయలేదు? బెట్టింగ్ యాప్స్ మీద మస్తు కొట్లాడిన. ఇప్పుడు నాన్ వేసిన అనే ఒకడు వచ్చి చెప్పంగా ఆపేసారు. వాడేమైనా పెద్ద తోప?